నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయిన కోన రవికుమార్ గారి మీద సంచలనమైన ఆరోపణలు చేస్తూ ప్రిన్సిపల్నైన నన్ను కులం పేరుతో దూషిస్తూ మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడు, రాత్రిపూటలా వీడియో కాల్స్ చేయమని చెప్పి వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఈ మహిళ చేసినటువంటి ఆరోపణలు నిజమెంత, లేదా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజమెంత, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా కానీ, ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు కానీ, మీడియా ఛానళ్ళు కానీ ఎవరెవరి పందా ఏ విధంగా ఉంది, అసలు జరిగినటువంటి సంఘటనలో నిజమేది అబద్ధమేది అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సౌమ్య గారు ఏమంటున్నారనేది కొన్ని సెకండ్లు మాత్రమే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం, చూడండి. పిలిచి నన్ను చూడగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారు. నాకైతే అర్థం కాలేదు, ఎందుకు అలా తిడుతున్నారో కూడా నేను షాక్ లో ఉండిపోయాను అనమాట. వేలు చూపిస్తున్నారు, నోటికి ఎంత వస్తే అన్ని మాటలు తిట్టేస్తున్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, తట్టుకోలేక అడిగాను సార్కి, సార్ ఎందుకండి అలా తిడుతున్నారు అంటే ఇంకా ఇంకా రెట్టింపు వాయిస్ తో నాకు బాగా తిడుతూ మానసికంగా వేధించారు. అసలు నాకు అర్థం కాలేదు, నేను చేసిన తప్పేంటో కూడా నాకు అసలు తెలియడం లేదు. నా పక్కన నా పై అధికారి ఉన్నారు, అతను కూడా ఆపడం లేదు. వద్దు సార్. ఇక్కడ ఇది గమనించండి, ఇదంతా జరుగుతుంది ఒక్కళ్ళు ఇద్దరు ఉన్న సందర్భంలో కాదు. ఎమ్మెల్యే గారు, వాళ్ళ అనుచరులు, వాళ్ళతో పాటు ఈవిడ ఏదైతే ఉందో ఈమె సహచరులైనటువంటి ప్రిన్సిపల్తో పాటు వాళ్ళ పై అధికారులు, దాదాపుగా 100 మంది 200 మంది సమక్షంలో జరుగుతుందని ఆవిడే చెప్తుంది. ఇంకేమంటుందో చూద్దాం. అమ్మాయిని అని అతను అనట్లేదు, పక్కన ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ నేను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ పెయింట్ అయిపోతానేమో అన్న సమయంలో వాళ్ళిద్దరూ నాకు వాటర్ ఇస్తున్నారు. వాటర్ ఇస్తుంటే వదిలేయండి, ఆ పిల్లని అలా వదిలేయండి, చచ్చిపోయినా పర్వాలేదు, మీరు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గారు ఇద్దరికి చెప్పారు. అంత కక్ష దేనికి? నేను ఏం చేశాను? నా యొక్క విధులు నేను సక్రమంగా నిర్వహించలేదా? పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టలేదా? ఏం చేశాను? అని అలా వేధిస్తున్నారు. అర్థం కాలేదు నాకు. నేను భయంకరమైన పరిస్థితులు తట్టుకోలేక ముందే ఫోన్స్ లాక్కున్నారు, వాళ్ళ పిఏ ఫోన్స్ లాక్కొని అక్కడ పట్టుకొని తలుపు దగ్గర కాపలా కాస్తూ అతను ఉన్నారు. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అతను నన్ను చాలా అవమానించారు. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి, నీకు ఉద్యోగమే తగదు, నేను మెరిట్ బేసిస్ లో ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్ అంటే, అది చాలే తెలుసులేదు ఏ పద్ధతిలో వచ్చావో, ఒక ఎస్సీ కదా నీకు అలా ఆ రకంగా వచ్చింది అని చాలా బాధ. అంటే నాకు కొంచెం గుర్తునే అవుతుంది. ఇక్కడ మీరు కొంత అనారోగ్య సమస్య ఉంది, అయినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాలని మాట్లాడుతున్నాను. గమనించండి, మీరు ఇక్కడ గమనించండి. లైంగికంగా వేధిస్తున్నాడు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేయమంటున్నాడు, రాత్రిపూటల కాల్ చేయమంటున్నాడు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు డేటా తీయాలనుకుంటే అతనికి ప్రిన్సిపాల్ గారికి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలు ఏ విధంగా ఉన్నాయి, ఇతను ఏ సమయంలో, ఏ పూట, ఎప్పుడు, ఏ సందర్భంలో ఫోన్లు చేశాడనేది తీయడం నిమిషాల్లో పని. ఆమె చేస్తున్నటువంటి ఆరోపణని నిజమా కాదా అనేది నిరూపించడం అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి నిమిషాల్లో పని. ఓకే, లైంగికంగా వేధించాడా లేదనేది అది నిర్ధారించడం ద్వారా తేలిపోతుంది. ఈమె చేస్తున్నటువంటి ఈ ఆరోపణ కులం పేరుతో దూషించాడు, నీకు ఎలా వచ్చింది, ఎస్సీవి కాబట్టి ఏదో రిజర్వేషన్లో వచ్చింది, లేకపోతే నీకు ఉద్యోగం ఎందుకు వచ్చేది, ఆవిడ నేను మెరిట్లో సాధించాను సార్ అని చెప్పి, కాదులే నీకు ఎట్లా వచ్చిందో మాకు తెలుసు అని కులం పేరుతో క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఈ సంఘటన వాళ్ళిద్దరి మధ్య జరగలేదు, అక్కడ 100 మందికి పైగా ఉన్నారు, వాళ్ళందరి సమక్షంలో జరిగింది. అంటే కులాన్ని క్రిటిసైజ్ చేశాడని, కులం పేరుతో దూషించాడని, కులాన్ని తక్కువగా మాట్లాడాడు అనేది ఎవరెవరైతే అక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే సరిపోతుంది. అంటే క్లారిటీ, ఇక్కడేమి బ్రహ్మ పదార్థమేమి లేదు, అంతరిక్షాల్లోకి పోయి విచారణ చేయబడిన పనిలే. వాళ్ళ ఫోన్ డేటా తీస్తే ఈయన వీడియో కాల్ చేశాడా లేదా అనేది తేలిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, కులం పేరుతో మాట్లాడాడా లేదనేది అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తే తెలిసిపోతుంది కదా. ఎవరెవరైతే ఉన్నారో అది కూడా ఎమ్మెల్యే గారికే ఫేవర్గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి. అతనితో ఎందుకులే అని చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి అతనికి అనుకూలంగానే మాట్లాడతారు. కానీ నిజాన్ని బ్రతికించాలి, నిజాయితీతో ఉండాలి, ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఒక మహిళా ప్రిన్సిపాల్కు జరిగినటువంటి అన్యాయాన్ని మనం బయటికి తెలియజేయాలి,
ఒక దళిత మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటికి తెలియజేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆవిడ వైపు నిలబడతారు, నిజాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా పబ్లిక్గా జరిగింది. మరి దీని గురించి కొంతమంది వ్యక్తులు, రాజేష్ మహాసేన లాంటి నీచులు, ఏబిఎన్కు సంబంధించినటువంటి వెంకటకృష్ణ లాంటి నీచులు, ఎమ్మెల్యే గారు, వాళ్ళ స్పందన ఎలా ఉందనేది కొన్ని సెకండ్లు మీకు వినిపిస్తాను చూడండి. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి ఆయన మాట. చెప్తుంది ఆ డాక్టర్స్ ఆవిడెవరో యాక్సిడెంట్ లో ఇదైనట్టుగా ఒక షో జరిగింది. అలాగే ఈ కడుపులో అంతా ఇక్కడ కూనా రవికుమార్ గారు ఆవిడేదో టాబ్లెట్లు మింగాయనని చెప్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడ డాక్టర్స్ ఏం చేశారు, ఆ కడుపులో ఏమన్నా ఉన్నాయో లేవని చెప్పేది వివరిస్తున్నటువంటి సందర్భంలో వెంకటకృష్ణన్ అంటాడు, ఆ మధ్య ఒక ఆమె యాక్సిడెంట్ అయినట్టు నటించింది చూసారా, ఎవరు, దువ్వాడ శ్రీను మాధురి గారితో పోలుస్తున్నాడు. ఏమయ్యా వెంకటకృష్ణ లేదా మెంటల కృష్ణ? వెంకటకృష్ణవా నువ్వు మెంటల కృష్ణవా? ఉన్నత విద్య చదువుకొని ఒక స్త్రీ సమాజంలో ఎదగడం ఎంత కష్టమో నీకు తెలుసు. ఆ స్త్రీ అది దళిత కులంలో పుట్టి చక్కగా చదువుకొని ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగింది. ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళని కాపురాలు తీసి 60 ఏళ్ల వయసులో దువ్వాడను దువ్వినటువంటి మాధురితోటి మా దళిత మహిళను పోలుస్తావా? సిగ్గుశరం ఉన్నాయా నాయనా నీకు? జర్నలిజం పేరు చెప్పుకొని ఈ బ్రోకరిజాలు చేసుకునే బదులు అడక్క తిని బతకొచ్చుగా, అంట్ల పనులు చేసే బదులు. అంటే మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? మీ ఇంట్లో నీకు భార్య ఉంటుంది కదా, పెళ్ళయి ఉంటే నీకు ఆడబిడ్డలు ఉండే ఉంటారు కదా, లేదా నీకు తల్లి ఉంటుంది కదా, నీ తల్లినో నీ చెల్లినో నీ బిడ్డలనో నీ భార్యనో ఎవరో కాపరాలు తీసినటువంటి వ్యక్తులతోటి పోలిస్తే నువ్వు ఒప్పుకుంటావా నాయన? ఒప్పుకోవు కదా. నీ తల్లికి ఒక న్యాయం, నీ చెల్లికి ఒక న్యాయం, నీ భార్యకు ఒక న్యాయం, నీ బిడ్డలకు ఒక న్యాయము, దళిత మహిళలకి దళిత టీచర్లకు ఇంకొక న్యాయమా? ఎట్లా మాట్లాడతావు అట్లా? ఆ మధ్య ఆవిడ నటించింది యాక్సిడెంట్ అయినట్టు దువ్వాడ శ్రీను దువ్వినటువంటి మహిళతోటి మా మహిళలను ఎందుకు పోలుస్తాం? ఉన్నత విద్యలో చదువుకున్నటువంటి మహిళలను ఎందుకు పోలుస్తాం? ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి టీచర్ ఆవిడ, ఉపాధ్యాయురాలు ఆవిడ, ప్రిన్సిపల్ ఆవిడ. బ్రోకరిజాలు, జర్నలిజం పేరుతోటి బ్రోకరిజాలు చేసుకునేటువంటి నీలాంటి మెంటల్ కృష్ణ కాదు ఆవిడ. నీలాంటి వాళ్ళకి చదువు చెప్పినటువంటి పంతులం ఆవిడ, అక్షర బుద్ధులు నేర్పినటువంటి పంతులం ఆవిడ. కాపురాలు కూల్చినటువంటి వాళ్ళతోటి, 60 ఏళ్ల వయసున్న ప్రజాప్రతినిధులను దువ్వినటువంటి వ్యక్తులతోటి, అసభ్యకరమైనటువంటి రీల్స్ చేసుకునేటువంటి వ్యక్తులతోటి మా దళిత మహిళల్ని పోలిస్తే ఖబర్దార్ వెంకటకృష్ణ, జాగ్రత్తగా మాట్లాడు. వెకిలి చేష్టలతోటి, వెకిలి నవ్వులు నవ్వుతూ, వెకిలి మాటలు మాట్లాడేటువంటి నీ మాటలని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. పార్టీలు నీకు అండగా ఉన్నాయి అనుకుంటున్నావేమో, ప్రభుత్వాలు నీకు అండగా ఉన్నాయి అనుకుంటున్నావేమో. నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రజలు గమనిస్తున్నారు. నీ మాటలకు సమాధానం చెప్పేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇక ఇంకో ఆయన ఉన్నాడు, రాజేష్ మహాసేన అని, అంతర్జాతీయ చంద్రబాబు నాయుడు భజన బృందం అధ్యక్షుడి. ఈయన అసలు మనిషో పశువో నాకేం అర్థం కావట్లా. ఈయన విశ్లేషణలో ఆయన ఎమ్మెల్యే గారిని కవర్ చేస్తూ, టీడీపీ పార్టీ కాబట్టి ఆ పార్టీలో అధికార ప్రతినిధి అని ఒక అధికారం లేని పోస్టులో ఉన్నావు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి నువ్వు వాడబడు, వాళ్ళని కవర్ చేసుకో. మా దళిత ప్రిన్సిపాల్ని, దళిత లీడర్ల గురించి మాట్లాడడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? చూడండి అసలు ఏం మాట్లాడుతున్నాడు. నాకు వీలైనంత వరకు చాలా సహనంతో, ఓపికతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఎందుకు అంత ఆవేదన బాధ వస్తుందయ్యా అంటే, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ చేష్టలు సమాజాన్ని ఎడు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోల రవికుమార్ పై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. కొందూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఆర్ సౌమ్యని ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధించడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ సౌమ్య అక్రమ బదిలీ ఏంట్రా? అక్రమ బదిలీ ఏంట్రా? దైత్రులారా తెలియదంటరా అన్నయ్య. నిన్ను కూడా నన్ను ఒరే ఊరే అరే తురే అని అసభ్యకరంగా మాట్లాడాలని ఉంది, కానీ నా సాటి దళిత నాయకుల్ని నువ్వు అలా మాట్లాడుతున్నట్టుకు అరే ఊరే అని నిన్ను కూడా మాట్లాడాలని ఉంది, కానీ సభ్యత సంస్కారం అడ్డుబడి, అంబేద్కర్ గారి యొక్క భావజాలం అడ్డుబడి, తల్లిదండ్రుల పెంపకం అడ్డబడి అరే ఊరే అనలేకపోతున్నావు అనయ్య. సక్రమంగా చేస్తే దాన్ని సక్రమ బదిలీ అంటారు అన్నయ్య. అక్రమంగా బదిలీ అవసరత లేకపోయినా బదిలీ చేయకూడని ప్రదేశాల్లోకి బదిలీ చేస్తే దాన్ని అక్రమ బదిలీ అంటారని. అక్రమానికి సక్రమానికి నీలాంటి అడ్డదారుల్లో వెళ్ళే వెధవలకి తెలియదనయ్యా.
అడ్డదారుల్లో దుడ్డుదారుల్లో వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించుకొని దాచుకున్నటువంటి వ్యక్తులకి అక్రమానికి సక్రమానికి తేడా తెలియదు. ఎందుకంటే మీరు చేసేయన్నీ అక్రమాలే, కానీ మీ దృష్టిలో అవి సక్రమంగా ఉంటాయి కాబట్టి మీకు అక్రమానికి సక్రమానికి తేడా తెలియదు. అక్కడికి వచ్చినటువంటి దళిత నాయకులకు కాదు తేడా తెలియంది, నీకు తెలియదు. తెలుసుకో, అక్రమ బదిలీ అంటే ఏందో, సక్రమ బదిలీ అంటే ఏందో, సక్రమ సంపాదన అంటే ఏందో, అక్రమ సంపాదన అంటే ఏందో, సక్రమ సంబంధాలంటే ఏందో, అక్రమ సంబంధాలంటే ఏందో చదువుకో. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. చదువు సంధ్యలు లేకుండా, చదవకుండా పెట్టకుండా సమాజాల మీద పడి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి వాళ్ళు వేసేటువంటి బిచ్చం తిని పట్టుకేటువంటి నీలాంటి వాళ్ళకి అక్రమాలకి సక్రమాలకి తేడా తెలియవనయా. చూడండి ఇంకేమో జరుగుతాయి. బదిలీలు జరిగినప్పుడు అక్రమ బదిలీ సక్రమ బదిలీ ఉండదు. ఎప్పటికే విషయంపై దళిత సంఘాల సమావేశం కోనరావు కుమార్ వేదికలో చర్చించి ఆ సంఘాలు రాష్ట్ర నాయకత్వం ఏ రాష్ట్ర నాయకులు వచ్చారో మరి ఎక్కడి నుంచి వచ్చారో మీరు నాకైతే తెలియదు. మీరు ఏ రాష్ట్రానికి నాయకులు కూడా నాకు తెలియదు. ఎందుకంత అటకారం, ఎందుకంత అటకారం? నువ్వు మహాసేన అని పెట్టుకోవచ్చు. నేను మాట్లాడేటప్పుడు కూడా మహాసేన రాజేష్ అనే అన్న, నేను గౌరవిస్తాను ఎవరినై. నువ్వు మహాసేన, నీ సేన ఎంత, నీ వెనకాల తిరిగే మనుషులు ఎంత, నీ బలం ఎంత, నీకేదో పెద్ద సైన్యం ఉన్నట్టు నువ్వేమో మహాసేన అని పెట్టుకోవచ్చు. కువైటు ఆ దేశం ఈ దేశంలో కూడా నీకు అధ్యక్షులు ఉండొచ్చు, ఏది పక్క దేశాల్లో కూడా ఈయనకి అధ్యక్షులు అంటాం. అది ఇది చెప్పే ప్రయత్నం చేస్తావు. ఆ రాష్ట్రంలో అట్ట, ఈ రాష్ట్రంలో ఇట్ట, ఈ రాష్ట్రంలో నాకు మనుషులు ఉన్నారు, ఆ రాష్ట్రంలో నాకు మనుషులు ఉన్నారు, రాష్ట్రం అంతా నాకు మనుషులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాను అని చెప్పావు. కానీ పవన్ కళ్యాణ్కి ఏదో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాడు. మరి నువ్వు ఓడించాలనుకున్నాడు కాబట్టేనేమో బహుశా అనుకుందాం. మరి నువ్వేమో మహాసేన అని పెట్టుకొని నువ్వు పెద్ద లీడర్ లాగా బిల్డప్ ఇవ్వచ్చు, కానీ రాష్ట్ర నాయకులు అని వాళ్ళ గురించి పేపర్లో రాస్తే తప్ప. అంత కుళ్ళెందుకు? సాటి దళిత నాయకుల గురించి ఉన్న పేపర్లు ఏమన్నా కాస్త గొప్పగా రాస్తే ఓర్చుకోలేకపోతున్నావా? అగ్రవర్ణ బానిస కుక్క ఓర్చుకోలేకపోతున్నావా? చూడండి, దళితుల పరువు ఇలాగా నాశనం చేయకండి ఇతర సమాజం దగ్గర. ఓకే, అది ఇప్పుడు నేను ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక మహిళకి అన్యాయం జరిగింది, సరే క్యాస్ట్ను పక్కన పెడదాం. ఒక మహిళకి అన్యాయం జరిగింది, లేదా దళిత మహిళకి అన్యాయం జరిగింది. దళితులను అడ్డం పెట్టుకొని, క్రిస్టియన్స్ని అడ్డం పెట్టుకొని, క్రిస్టియన్స్కి నేను నాయకత్వం వహిస్తున్నానని చెప్పి, క్రిస్టియన్స్కి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అడ్డంగా నిలబడడానికి మహాసేన పుట్టిందని చెప్పి క్రిస్టియన్స్ను మోసం చేతివే. క్రిస్టియన్స్కి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ లేదు లేదు జరగలేదు, కూటమి ప్రభుత్వం కరెక్ట్గానే చేసింది, క్రిస్టియన్స్ది తప్పు అని ఈరోజు చెప్తున్నాం. తర్వాత మాల జాతి మాలపేట అన్నావు, దళిత నాయకుడిని అన్నావు, దళితుల కోసం పోరాడుతున్నాను అన్నావు. ఈ రోజున కూటమి పాలనలో ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా కానీ లేదు లేదు దళితులదే తప్పు, దళిత ప్రిన్సిపాల్దే తప్పు, మా ఎమ్మెల్యే మంచోడు, మా పార్టీ మంచిది, మా చంద్రబాబు నాయుడు గారు మంచోరు, మా పవన్ కళ్యాణ్ గారు మంచోరు, మా బీజేపీ మంచిది. ఇదే కదా నీ పని. నేను ఏమంటున్నానంటే, ఎవరో ఎక్కడో కూటికుండి లేని లీడర్లు, దళిత లీడర్లు వెళ్ళి అక్కడ అన్యాయం జరిగిన చోట ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చేయలేవు కదా, నువ్వు ఆ పని చేయటం లేదు కదా, నువ్వు ఆ పని చేయటం మానుకున్నావు కదా, నువ్వు వాళ్ళు ఇచ్చేటువంటి బిచ్చం మెతుకులకు ఆశపడి అక్కడే ఉండిపోతున్నావు కదా. తప్పు చేసినటువంటి తప్పుని ఖండించేటువంటి నాయకుల్ని ప్రోత్సహించకపోగా ఆ ఖండిస్తున్నటువంటి నాయకులని విమర్శలు చేస్తావా? నువ్వు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని గ్రామాల్లో వెలివేశారు, ఎంతమందిని కొట్టారు? ఒక్క సంఘటన దగ్గరైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసావా? మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యకపోగా దళితులదే తప్పన్నట్టు, గతంలో జరిగినప్పుడు ఏం చేశారన్నట్టు, ఇప్పుడు కూడా జరుగుతాయన్నట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి నిన్నేమనాలి? దళిత సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరము. కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను ముందు పెట్టి సమాజానికి దళితులు ఏదో క్రిటిసైజ్ చేసేవాళ్ళలాగా, దళితులేవో అట్రాసిటీని అడ్డం పెట్టుకునే వాళ్ళలాగా, దళితులేవో వాళ్ళ కులం కార్డును వాడుకొని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరించే వాళ్ళలాగా ఇతను క్రియేట్ చేస్తున్నాడు. ఇతనికి పాలు పోసి పెంచారు దళిత సమాజం, క్రిస్టియన్స్. ఈ రోజున వీళ్ళనే కరుస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని అసలు నమ్మొద్దు. ఇలాంటి వ్యక్తి వల్ల దళిత సమాజానికి చాలా ప్రమాదం ఉంది, అది పసికట్టండి. చివరిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. కుట్ర అయితే ఉంది అనేది నేను నమ్ముతా ఉన్నా. అది ఏ రకమైన కుట్రనా, ప్రతిపక్షాల కుట్ర, ఆ వ్యక్తుల సంభాషణలు కూడా నా దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయి. వెధవలు కూడా అంటే నా కాలు చెప్పు విలువ కూడా చేయనటువంటి వెధవలు కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా
ఎవరు మాట్లాడినా, సౌమ్య గారు మాట్లాడినా, లేదా సౌమ్య గారికి మద్దతుగా మాట్లాడిన దళిత నాయకులైనా, లేదా వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, లేదా మీడియా ఛానళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులైనా, నా గురించి మాట్లాడేవాళ్ళు నా కాలి చెప్పు కూడా ఖరీదు చేయరని చెప్పి ఏ చెప్పులు వాడుతున్నారు సార్ మీరు? కూనా రవికుమార్ గారు ఏ చెప్పులు వాడుతున్నారు మీరు? బంగారం చెప్పులు ఏమైనా వాడుతున్నారా? అంత ఖరీదైన చెప్పులు వాడటానికి ఎవరు సొమ్ము దాచుకున్నారంట? మాట మాట్లాడేటప్పుడు అంటే ఈ సమాజంలో, సభ్య సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు నీ చెప్పు ఖరీదు కూడా చేయరా? నీ చెప్పు ఖరీదు కూడా చేయరా మనుషులు? అది ఎవరన్నా కానీ, అది వైసీపీ వల్ల, టీడీపీ వల్ల, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, మనిషి అనేవాళ్ళు నీ చెప్పు ఖరీదు చేయరా? నీ మీద విమర్శ చేస్తే అంటే నీ చెప్పు అంత ఖరీదు కలదా? నీ మీద విమర్శ చేస్తే నీ చెప్పు ఖరీదు కూడా పనికిరాలని మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు సార్? నీ చెప్పు విలువ కూడా చేయరని మాట్లాడతావా? మీరు ఒక ప్రజాప్రతినిధి సార్, గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ నోటి నుంచి రావాల్సినటువంటి మాటలేనా? ఒకవేళ మీ మీద ఏమన్నా కావాలని తప్పుడు ప్రచారాలే జరుగుతున్నాయి అనుకుందాం, కావాలనే ఇదంతా చేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారు సార్, నిరూపించుకోండి. అధికారంలో ఏమి ఆవిడ లేదు కదా, సౌమ్య గారు లేదు కదా, సౌమ్య గారు ఏమి ఎమ్మెల్యే గారు కాదు కదా, ముఖ్యమంత్రి గారు కాదు కదా, కనీసం ఎంపీటీసీ వార్డు మెంబర్ కూడా కాదు కదా. ఒక దళిత ప్రిన్సిపాల్ మీ పుణ్యాన హాస్పిటల్లో ఉందా అనుకుందాం, లేదు మీరు కాదనే అనుకుందాం, నిరూపించుకోండి. దానికి చెప్పులతో ఎందుకు సార్? ఆ దళితులే చెప్పులు తయారు చేశారు సార్. చెప్పులు కుట్టడము వచ్చు సార్ దళితులకి, చెప్పులతో కొట్టడం కూడా వచ్చు సార్. మీరు ఏదైతే దళిత నాయకులను ఆ మాట అంటే, లేదా దళితురాలైనటువంటి సౌమ్య గారు నా మాట అంటే, దళితుడికి చెప్పులు కుట్టడం వచ్చు సార్, అదే చెప్పులు తీసుకొని కొట్టడం కూడా వచ్చు సార్. ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది సార్. ఎందుకంటే మీరు ప్రజలను అడ్రస్ చేయవలసినటువంటి వ్యక్తులు. అడ్రస్ లేకుండా మాట్లాడద్దు సార్. అడ్రస్ లేకుండా మాట్లాడితే మీరు రాజకీయాల్లో మీ అడ్రస్లు గల్లంతవుతాయి సార్. కరెక్ట్ కాదు అది. తగిన గుణపాఠం చట్ట ప్రకారంగానే చెప్తానని చెప్పి మంచిది, మంచిది. ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగాడు విలేకరు ఎవరో కానీ. సార్ ఆవిడనేముంది, మహా అయితే మీరు ట్రాన్స్ఫర్ అక్రమంగా చేసి ఉంటారు, లేదా అవినీతి ఆరోపణలు. ఒక ఎమ్మెల్యేని ఒక ప్రిన్సిపాల్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? జస్ట్ ప్రిన్సిపాల్ ఒక ఎమ్మెల్యేని ఎందుకు టార్గెట్ చేస్తుంది సార్ అని అడిగాడు. దానికి సార్ ఏం చెప్తాడు ఎమ్మెల్యే గారు, చూద్దాం చూడండి. ఆ అమ్మాయి ఒక పరితెగింపు మీకు అర్థమై ఉండాలి. శారీరకంగా నన్ను హింస పెట్టారని ఒక ఆడపిల్ల మాట్లాడిందంటే సార్ అలా అనొద్దు సార్. ఈ సమాజంలో ఇప్పటికీ 79 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో అవమానాలకు గురవుతున్నటువంటి మహిళలు ఇంకా చాలామంది ఉన్నారు సార్. వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు ఇంకా చాలామంది ఉన్నారు సార్. సమాజంలో స్త్రీ వివక్ష ఇంకా నడుస్తుంది సార్. అలాంటి సందర్భంలో ఒక మహిళ, ఆ మహిళకి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకోకుండా మీరు చేశారని చెప్పేసి తన శీలాన్ని తాకట్టు పెట్టుకొని, తన శీలం మీద తనకు తానుగా ఇలాంటి ప్రచారము ఏ మహిళ చేసుకోవచ్చు సార్. అలా చేసిందంటే ఖచ్చితంగా కారణాలు ఉంటాయి సార్. అలాంటి మహిళని బరితెగించినటువంటి మహిళ అని మీరు మాట్లాడటం మీ స్థాయికి, మీ వ్యక్తిత్వం ఏంటనేది ప్రజలకి తేటతెల్లమవుతుంది సార్. మీరు ప్రజాప్రతినిధి సార్, ఎంత హుందాగా ఉండాలి సార్ మీ భాష. చిన్నపిల్లలం మేమే ఇంత హుందాగా మాట్లాడుతుంటే, అరే ఒరే అని కూడా మాట్లాడలేకపోతుంటే, ఆ స్థాయిలో ఉన్న మీరు ఒక మహిళను పట్టుకొని బరితెగించింది అని మాట్లాడతారా? ఎలా సార్ ఇది? అంటే మీరు ఏది చూసుకొని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆమెదేముందిలే మహిళ, ఆవిడ వెనకాల ఎవరుంటారని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. లేదు ఆవిడదేముందిలే దళిత మహిళ, ఆ దళితుల వెనకాల ఎవరుంటారని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆవిడకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళేమో నా చెప్పు ఖరీదు చేయరు, నా చెప్పు విలువ చేయరు అంటున్నారు. ఆవిడనేమో బరితెగించింది అంటున్నారు. ఎందుకు సార్? ఎందుకు అలా? చట్టం మీ చేతుల్లో ఉంది, చట్టాన్ని మీరు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది. ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు సరైనవి కాదంటే, ఇవిగో ఈ విధంగా సరిగ్గా లేవు, ఈ విధంగా ఆవిడ తప్పుతో పట్టిస్తుందని నిరూపించండి. యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది. అది మానేసి ఒక మహిళని, దళిత నాయకులని, ఆవిడికి మద్దతుగా వచ్చిన వాళ్ళని ఈ విధంగా దుర్భాషలు ఆడడం అనేది 100% మంచి పద్ధతి కాదు. మా నిజం మీడియా ఏ పార్టీకి అనుకూలం కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.